లేదా 1:30 వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదండి. మెయిన్ ఇక్కడ గమనించుకోవాల్సింది ఈ షేప్ పట్టీ ఉంది గదండీ! బ్యాక్ సైడ్ మనం ఫ్రంట్‌కి యాడ్ చేస్తాం గదా! ఈ షేప్ పట్టీ కనుక తక్కువ పెట్టుకున్నారనుకోండి, బ్యాక్ సైడ్ ఒక గీతలాగా గూడాను ముడతొచ్చేస్తది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అనమాట. ఇక్కడ చూడండి, లైనింగ్‌ని తడిపి నేను ఐరన్ చేసి పెట్టుకున్నానండి. ఓపెన్స్ ఏమో అవతల వైపునున్నాయి. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉందండి. ఇక్కడ చూడండి, కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఖర్చులతో కలిపేసి నేను 16 ఇంచులు పెడుతున్నానండి. బ్లౌజ్ పొడవొచ్చేసి చూడండి, సేమ్ అదే 16 ఇంచుల్ని ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ మార్క్ చేసుకున్న ఈ రెండిటికి వచ్చేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, నేను నడుము కొలత ప్రకారమే ఎళ్తున్నానండి. కానీ నడుము సైజు ఒరిజినల్ వచ్చేసి 35 అనమాట. కాకపోతే నేను 36 తీసుకుంటున్నాను. తర్వాత నేను కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసి కుడతానండి. ఇక్కడ చూడండి, నడుము కొలత వచ్చేసి 36 అనమాట. డీప్ నెక్ కొలత కాబట్టి అందులో నాలుగో భాగం ఎంత 9 ఇంచెస్ అండి. ఇక్కడొచ్చేసి 9 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ అండి డాట్. డాట్‌కి గూడా ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇక్కడ 9 ఇంచెస్ కదా! 36 నాలుగో భాగము. దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడెంతండి 10 ఇంచెస్. ఇదొచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. డీప్ నెక్ కొలతలైతే నడుము కొలతలో నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. ఇంకా మీరు హెవీ చెస్ట్ ఉందంటే ఇక్కడ 1:15 కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ ఉండదనమాట. కానీ నాకు ఈ 10 ఇంచెస్ అనేది సరిపోద్ది కాబట్టి నేను 10 మార్క్ చేసేసాను. ఇక్కడ చూడండి, షోల్డర్ వచ్చేసి వీళ్ళకి 6 ఇంచులు పెడుతున్నానండి. చూడండి, చంక డౌన్ కూడా నేను 6 ఇంచులకే మార్క్ చేస్తున్నా. సేమ్ ఇటు వైపున కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఏ క్రాస్ లేకుండా లైన్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు కింద వైపు నుంచి కూడా ఒక 6 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని వీటన్నిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవడమే. చూడండి, చంక డౌను ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇది కదా 10 ఇంచెస్. చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేసి మనము 10 ఇంచెస్ పెట్టేసుకున్నాము. ఈ 10 ఇంచెస్ చెస్ట్ లూజ్ నుంచి ఇక్కడ 1 ఇంచ్ డాట్‌తో కలిపి ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నానండి. ప్లస్ ఖర్చు. అంతేనండి. ఇదేమో ఖర్చనమాట. ఇక్కడ చూడండి, ఈ కొలతకొచ్చేసి ఇక్కడ 1:15 ఇంచ్ తీసుకుంటున్నాను. ఈ 1:15 ఇంచ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ చంక వైపున ముడతలే ఉండవండి. మీరొకసారి ట్రై చేయండి. మీకే అర్థమవుద్ది. పెద్ద సైజు వాటికి 1:15 ఇంచ్ పెట్టి చూడండి. ఈ విధంగా కర్వ్ స్కేల్ తోటి రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, 10 ఇంచెస్ కదా కింద వైపున, అందులో సగం ఎంతండి 5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. నేను డాట్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నానండి. చూడండి, మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ డాట్ పొడవొచ్చేసి 3:30 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున ఒక 1/2 ఇంచ్, ఇటువైపున ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీయండి. మీరింకా బ్లౌజ్ పొడవు పెంచుకునే కొద్దీ ఇక్కడ 1/2 ఇంచ్‌తో పాటు 3/4 ఇంచ్ కూడా సైడ్ క్రాస్ తీయాల్సొస్తదండి. లేకపోతే ఇక్కడంతా సైడ్ ముడతలొస్తది. ఈ 1/2 ఇంచ్ సరిపోద్దనమాట. అందుకని నేను 1/2 ఇంచే తీసాను. తీయకపోవడం వల్ల ఇక్కడంతా సైడ్ ముడతలొస్తాయండి. ఆ ప్రాబ్లమ్ రాకూడదనుకుంటే ఇక్కడ క్రాస్ తీయడం. ఇదయిపోయిందా? ఇక్కడ చూడండి, నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. షోల్డర్ కూడా 3 ఇంచెసే. నెక్ డీప్ వచ్చేసి 10:30 ఇంచులండి. 10:30 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. సేమ్ అదే 10:30 ఇంచులు ఇటువైపు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, వీళ్ళు బ్రాడ్ ఎక్కువ అడిగారు. 3:30 పెట్టానండి. ఇంకా కావాలంటే 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదండి. కానీ నేను 3 ½ పెట్టాను. ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడొచ్చేసి రౌండ్ షేప్ ఇద్దాం. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇప్పుడు చూడండి, టర్నర్‌తో ఒకసారి మార్క్ చేసుకుంటే బ్యాక్ వైపున కూడా పడిపోద్ది. కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటదండి. ఇది బ్యాక్ సైడ్ డాట్. ఇది వచ్చేసి సైడ్ కుట్టుబడి దగ్గరండి. ఇందులోనే ఏ మార్పు ఉండదు. మార్కింగ్ అయిపోయిందా? ఇక్కడ చూడండి, ఒక పావించండి. పావించి ఈ విధంగా నెక్ వైపున డౌన్ చేసుకోవడం వల్ల షోల్డర్స్ జారదనమాట. నెక్ ఇటువైపు పట్టుకొని ఉంటదండి. అందుకోసం ఈ టిప్పు. ఖచ్చితంగా ఇది తీయండి. డీప్ నెక్ కొలత అయితే ఖచ్చితంగా ఇక్కడ పావించి తీసి చూడండి. మీకే చాలా డిఫరెన్స్ తెలుస్తది. ఎవరికైనా సెట్ అయ్యే విధంగానే ఉంటదండి నా మెథడ్. కొత్త వారికి ఈజీగా అర్థమయ్యే విధంగానే ఉంటదండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ చెప్పాలనుకుంటది ఈ పాయింట్ అండి నేను. వీళ్ళకి బ్లౌజ్ పొడవు ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఇటువైపునొచ్చేసి ముడతలు ఎక్కువొస్తాయండి. వీళ్ళు లావుంటారు కాబట్టి కొంచెం పొడవు ఎక్కువ అడుగుతారు. అప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే దానికి తగినట్టు ఇక్కడ 1/2 ఇంచ్‌తో పాటు 3/4 ఇంచ్ కూడా సైడ్ క్రాస్ తీయండి. ఏ ప్రాబ్లమ్ ఉండదు. 3/5 ఇంచెస్ వరకు తీయడం వల్ల అదొక్కటే అండి మెయిన్ పాయింట్. మిగతా వాటికొచ్చేసి 1/2 ఇంచ్ తీసుకోవచ్చు. చిన్న సైజ్ వాటికొచ్చేసి పావు ఇంచ్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదండి. కానీ వీళ్ళకొచ్చేసి 3/4 వరకు తీయొచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం.
ఇక్కడ చూడండి ఇవి 4 ఫోల్డింగ్స్ అన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద వైపునొచ్చేసి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నానండి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవొచ్చేసి 12.5 అండి. అదే 12.5ని ఇటువైపు గూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేస్తున్నానండి. ఇక్కడ చూడండి. 3.5 గీత పెడుతున్నాను. అంటే ఒక గీత ఎక్కువే పెడుతున్నానండి. ఇది ఇక్కడొచ్చేసి చంక డౌను. ఈ విధంగా పెట్టేసి లైన్ డ్రా చేసేసానండి. ఇప్పుడు చూడండి. ఇక్కడ నుంచి 9 ఇంచెస్ చివరి వరకు. ఇక్కడ చూడండి 2 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ వైపు నుంచి. ఇక్కడ చూడండి. ఈ చంక లూజ్ ఉంది గదా! ఈ 9 ఇంచెస్ అక్కడి నుంచి ఇక్కడి వరకు లైన్ డ్రా చేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి. పావు తక్కువ 6 అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి. ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి హ్యాండ్ షేప్ ఏ విధంగా తీస్తాను. ఇక్కడొచ్చేసి ఒక పావించి ఈ విధంగా డౌన్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ పావించులో కలిపేయాలండి. అక్కడి నుంచి ఈ గీతలో కలిపేయాలన్న ఈ లైన్‌లోకి. ఇక్కడి నుంచి కిందకొచ్చే కొద్దీ ఒక పావించండి. పావించు కంటే తక్కువ ఈ విధంగా డౌన్ చేసి షేప్ ఇచ్చేస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేస్తదండి. అంతేనండి. ఇక్కడంటే నాకు పెద్ద సైజ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఒతుకు పడతది. ఇంకా మార్క్ చేసినట్టుగా కట్ చేస్తా. ఇప్పుడు చూడండి హ్యాండ్ కటింగ్ అయిపోయింది గదా! ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కి లోతు తీద్దామండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం గదా! షోల్డర్ దగ్గర. అక్కడి నుంచి 1 ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. అక్కడి నుంచి చూడండి ఇక్కడికి ఎంతుంది 8 ఇంచెస్. ఇందులో సగం ఎంతండి? 4 ఇంచెస్ అనమాట. ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడొచ్చేసి నేను 3/4 ఇంచు లోతు తీస్తున్నానండి. 3/4 ఇంచు ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ 3/4 ఇంచులోకి ఈ విధంగా కలిపేయాలండి. అక్కడి నుంచి ఈ 1 ఇంచ్ ఉంది గదా! ఈ 1 ఇంచ్‌లో కలిపేయాలి. అంతేనండి. లోతు తీయడం చాలా ఈజీ. కానీ స్టార్టింగ్, ఎండింగ్ మాత్రం సన్నగా తీయాలండి. స్టార్టింగే ఎక్కువ తీయకూడదనమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేసాను. ఇది ఫ్రంట్ పార్ట్‌ని తెలియడం కోసం ఈ విధంగా రంగుతో మార్క్ చేసేసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఇది పక్కన పెట్టేసాను. ఇప్పుడొచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి. చూడండి ఫ్రంట్ పార్ట్‌ని నేను ఏ విధంగా క్లాత్‌ని ప్లేస్ చేసుకుంటున్నా అనేది కూడా మీరు ఒకసారి గమనించండి. ఇటువైపు కదా హ్యాండ్ కట్ చేశాను. ఓపెన్స్ వచ్చేసి నా వైపే పెట్టుకుంటున్నాను. క్రాస్ కటింగ్ కాబట్టి అందులో ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేస్తాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మొత్తం అవుట్‌లైన్ గీస్తానండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేశానండి. ఇదొచ్చేసి చంక మార్కింగ్ ఒకసారి రన్నర్‌తో ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి నాకు 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడొచ్చేసి ఈ షోల్డర్ పాయింట్, ఈ చంక పాయింట్‌ని నేను కట్ చేసేస్తానండి. చూడండి ఈ విధంగా కట్ చేశాను. ఈ పావించ్ అనేది ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి రెండిటికి కలిపే తీయాలండి. ఓన్లీ బ్యాక్ పార్ట్‌కి తీసేసి ఫ్రంట్‌కి తీయబడలేదు. అంటే ఫ్రంట్‌కి తీసి బ్యాక్ తీయబడలేదు అనుకునేదానికి లేదండి. రెండిటికి తీయాల్సిందే. ఈ పావించ్ అప్పుడే నెక్ మీకు షోల్డర్స్ జారకుండా నెక్ పట్టుకొని ఉంటదండి అక్కడ స్టిఫ్‌గా. ఇప్పుడు మనకి దీంతో పని లేదు బ్యాక్ పార్ట్ తోటి. ఇక్కడ చూడండి ఫస్ట్ నెక్‌కొచ్చేసి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. కింద వైపునొచ్చేసి 3:30 కూడా పెట్టుకోవచ్చండి. కానీ నేను ఒక 3:15 పెట్టేస్తున్నాను. 3:15 పెట్టేసి ఈ విధంగా పైన కట్ చేసాం కదా నెక్‌కి అక్కడి వరకు ఒక లైన్ డ్రా చేసేసాను. ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ చేపిచ్చాను. ఇప్పుడు చూడండి ఇక్కడికొచ్చేసి ఫ్రంట్ పొడవొచ్చేసి
దగ్గర దగ్గర పావు తక్కువ 15 పెడుతున్నానండి. ఇంకొక పావించు. హ్మ్. పావు తక్కువ 15 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి చూద్దాము. ఇక్కడ నుంచి వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. 6 ఇంచులకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని, ఇంకెక్కడి నుంచి మీరు గమనించండి. ఈ 6 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాం గదా! ఇదొచ్చేసి ఉక్సులు పట్టి, కాజా పట్టి కోసం పొడవు. హాఫ్ ఇంచ్ యువతలకి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి చూడండి. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు పొడవండి. అక్కడి నుంచి వచ్చేసి డాట్ కోసం ఇది చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి 2.35కి మార్క్ చేసేసుకున్నాను. వీటికి లైన్ డ్రా చేస్తా చూడండి. ఇటువైపున మీరు కావాలంటే ఒక 3/4 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదండి ఈ సైజులకైతే. ఇంకిప్పుడు మనకి నడుము కొలత ఎంతండి? 9 ఇంచెస్ రావాలి. ఇక్కడ నుంచి చూద్దాము. నేను 3/4 పెట్టేస్తున్నాను ఇక్కడ. అంటే 3/35. ఇక్కడ 3/35కి ఈ విధంగా పెట్టేసి 9 ఇంచెస్ కావాలి. 9 ఇంచెస్ ప్లస్ ఒక పావు. ఇంటి పావు ఇంచు అంటే మనం ఉక్సులు పట్టి, కాజా పట్టి కుట్టుకుంటాం కదండీ! దానికోసం అనమాట. ఫస్ట్ దీనంతటికి కూడాను లైన్ డ్రా చేద్దామండి. ఇంకిక్కడి నుంచి ఎంత పొడవు పెట్టుకోవాలనేది పైకనేది ఒకసారి చెప్తాను చూడండి. చూడండి. ఇదొచ్చేసి మనము ఫ్రంట్ పొడవు కోసం వేసుకున్న మార్కింగ్ అనమాట. ఇక్కడి నుంచి మనము 1.5 లేదా 1.35 వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదండి. మెయిన్ ఇక్కడ గమనించుకోవాల్సింది ఈ షేప్ పట్టీ ఉంది కదండీ! బ్యాక్ సైడ్ మనం ఫ్రంట్‌కి యాడ్ చేస్తాం కదా! ఈ షేప్ పట్టీ కనుక తక్కువ పెట్టుకున్నారనుకోండి, బ్యాక్ సైడ్ ఒక గీతలాగా కూడాను ముడతొచ్చేస్తది. ఇది కూడా చూడండి. ఈ షేప్ పట్టీ అనేది తక్కువగా ఉండకూడదు. ఓకేనండి. వీళ్ళకొచ్చేసి 1.35 పెట్టేస్తాను. అంతే కదా! ఇక్కడి వరకు పెట్టేస్తానండి. చూడండి. ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇప్పుడు చూద్దామండి. ఇక్కడికి 3/35 ఉంది కదా! మనకు కావాల్సినంత 9 ఇంచులు ప్లస్ ఒక పావు ఇంచు వచ్చేసి ఉక్సులు పట్టి, కాజా పట్టి కుట్టుకోవడానికి ఇక్కడికి. ఇప్పుడు ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడమే. ప్లస్ ఖర్చు. ఇక్కడొచ్చేసి ఒక పావు ఇంచ్ అండి లోపలికి మార్క్ చేస్తున్నాను ఉక్సుల దగ్గర. ఇక్కడ ఉంది కదా! ఈ 3/5 ఇంచు. ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేద్దామండి. ఇది మెయిన్ డాట్ కాబట్టి ఈ విధంగా రనర్‌తో మార్క్ చేసుకుంటున్నాను. ఇదొచ్చేసి సైడ్ కుట్టు పడుతది కాబట్టి ఇక్కడ కూడా నేను మార్క్ చేసుకుంటున్నానండి. ప్లస్ ఇక్కడొచ్చేసి ఆల్రెడీ రనర్‌తో మార్క్ చేసుకున్నాం కదా! మార్కింగ్ పైన ఒకసారి స్కేల్‌తో ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ లోతు తీయాలి కదా! మనము. ఫ్రంట్ పార్ట్‌కి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయాలి. ఎందుకంటే ఇది డీప్ నెక్ కొలత కాబట్టి. అంతేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఇదంతా కట్ చేసేస్తానండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడొచ్చేసి షేప్ పట్టి కట్ చేద్దామండి. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో ఒక కొలత తీద్దామండి షేప్ పట్టి కటింగ్ కోసం. ఎవరికైనా ఈజీగా కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను కదా! మొదటి నుంచి కూడా నేను. వాళ్ళైనా ఎగ్జాక్ట్‌గా కట్ చేసుకునే విధంగా ఇక్కడ 4 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి 11 ఉందండి. ఇప్పుడు చూడండి. నేను ఏ విధంగా కట్ చేస్తాననేది. ఇక్కడ ఏకరాశులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇటువైపున కూడా ఏకరాశులు లేకుండా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. ఇక్కడ ఎంత ఉందండి మనకు 11 ఉంది. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దామండి. పావు తక్కువ 12 ఇంచులు పెడుతున్నానండి పొడవు, షేప్ పట్టి పొడవు. ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవడం వల్ల సైడ్ కొంచెం ఎక్సెస్ వస్తదండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇవన్నీ కట్ చేసుకోవచ్చు. అతుకులు పడేదానికంటే సైడ్ ఎక్సెస్ వస్తే అది కట్ చేసుకోవడం బెటర్ గదా! ఇక్కడ చూడండి. ఫ్రంట్ వైపునొచ్చేసి నేను 4.5 ఇంచులకు మార్క్ చేసుకున్నా. బ్యాక్ సైడ్ వచ్చేసి 4 ఇంచులకు మార్క్ చేసుకున్నా. ఇక్కడ నుంచి నేను ఈ విధంగా 3.30కి మార్క్ చేసుకుంటున్నాను. కింద వైపు నుంచి వచ్చేసి 3:30కి మార్క్ చేసుకున్నానండి. ఈ మార్కింగ్ అన్నిటిని కలుపుతూ షేప్ ఇచ్చేయడమే షేప్ పట్టీ కోసం.
అంతేనండి. ఇప్పుడు కట్ చేద్దాం. అది చూడండి షేప్ పట్టి కటింగ్ గూడా అయిపోయింది. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ అనే గుర్తు కోసం అది ఇంకా నేను ఘాటు పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. నేను సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు అందరూ కట్ చేసుకోవడంతో పర్ఫెక్ట్‌గా కట్ చేసుకుంటారండి. పాపం సైడ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి చాలా మిస్టేక్స్ చేస్తారు. అందుకోసమే ఇంత పర్టిక్యులర్‌గా చెప్తున్నానండి. ఇక్కడే కుట్టు పడతది. ఇక్కడే కుట్టు పడతది. నాకొచ్చేసి వీళ్ళకి నడుము సైజ్ వచ్చేసి నేను ఎంతని చెప్పానండి 35 అనమాట. ఇప్పుడు నేను మొత్తం సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఇక్కడ సైడ్ కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకొని ఒక కుట్టు ముందుకేసేస్తానండి. అంతే వీళ్ళకి కరెక్ట్‌గా నడుము కొలత ఎంతుందో అంత వచ్చేస్తదనమాట. ఇక్కడే కుట్టు పడతది. ఫస్ట్ నేను యాజ్ ఇట్ ఈజ్‌గా ఇక్కడే జాయిన్ చేసేస్తానండి. దాన్ని బట్టి నేను కొంచెం ముందుకు కుట్టేసుకుంటాను అంతే తేడా. ఎవరికైనా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. కొత్తవారైనా స్టార్టింగే నా మెథడు చూసి పర్ఫెక్ట్‌గా వాళ్ళు బ్లౌజ్ స్టిచ్ చేసుకునే విధంగానే ఉంటది. నా మెథడ్ అయితే మీరొకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పానని కాదు. ఒకసారి ట్రై చేయండి. ఇది చేపట్టి. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.